క్రైస్తలాంటి దేవునికి మహిమ కలుగును. మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభు మనందరికీ ఇచ్చినటువంటి నూతనమైనటువంటి దినాన్ని బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 33వ అధ్యాయము 20వ మాటను ఈ విధంగా రాయబడి ఉంది. యాకోబు అక్కడ ఒక బలిపీఠము కట్టి దానికి ఏల్ ఎలోహి ఇస్రాయేల్ అనేటువంటి పేరు పెట్టాడు. ఫుట్ నోట్ నా ఏం రాయబడిందనంటే ఇశ్రాయేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు. అభినందన గట్టిగా స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. యాకోబు తన జీవితంలో 20 సంవత్సరాలు వేరొక కంట్రీలో ఉండి పరవాసిగా ఉండి 20 సంవత్సరాల తర్వాత క్షేమముగా తన దేశానికి వచ్చిన తరువాత ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇశ్రాయేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు అని ఒక కృతజ్ఞతా స్తుతి బలిపీఠాన్ని కట్టి. ఆలోచించండి, ఈరోజు ఒకసారి వెనక్కి మనం తిరిగి చూస్తే మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రభు మనలను కంటికి కనిపాపు వలె కాచి కాపాడు, ఎంత భద్రపరిచాడు. అనేకమైన ప్రమాదాల నుండి విపత్తుల నుండి మనను ప్రభు ఎంతో కాచి కాపాడాడు కదా. మనకు ప్రభు వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే కాపాడిన దేవునికి, కరుణించిన దేవునికి నువ్వేం చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏల్ ఎలోహి ఇశ్రాయేలు. అందరూ చెప్తామా? ఇశ్రాయేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు, కాచి కాపాడునుగాక. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేయాలి. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఏళ్ళు మమ్మలను కాచి కాపాడి వ్యాధి బాధ ఇరుగు ఇబ్బందులన్నింటిలోని కాచి కాపాడిన దేవుడే ఇక మీదట కూడా తోడే ఉంటాడని ఏల్ ఎలో ఇశ్రాయేల్ అని ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా కృతజ్ఞతాస్తుతులు స్వీకరించండి. మమ్మల్ని ఇంకనూ ప్రభా తోడైంది కాచి కాపాడి నడిపించండి. యేసు నామమున ప్రార్థన చేసి పొందినాం, నమ్ముచున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు మెండుగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.